ప్రసార భారతికి 2026 మే నెలలో నూతన చైర్మన్గా నియామకమైంది ప్రసూన్ జోషి. ప్రసూన్ జోషి నియమితులైన ప్రసార భారతి యొక్క పూర్వనామము డిడి దూరదర్శన్. దూరదర్శన్ యొక్క పూర్వనామము ఏఐఆర్ ఎయిర్ ఇండియా. ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియో డిడిగా మారింది. డిడి ప్రసార భారతిగా మారింది. అయితే ఈ ప్రసార భారతిగా మారిన దీనిని ప్రసార భారతి యాక్ట్ 1990 ప్రకారం 1990 సంవత్సరంలో ప్రసార భారతి చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం ప్రకారము పార్లమెంటులోని ఒక చట్టబద్ధ సంస్థగా ఏర్పాటయ్యింది ప్రసార భారతి. పిబి ప్రసార భారతి ప్రస్తుతం భారతదేశంలో ఒక చట్టబద్ధ సంస్థ. పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైంది. దీన్నే పార్లమెంటులో ప్రసార భారతి యాక్ట్ 1990 సంవత్సరం ప్రకారంగా న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన సంస్థ. దీనిని 1990లోని చట్టం తెస్తే 1997 నవంబర్ 23వ తారీఖున ఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఇది ఢిల్లీ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. ప్రసార భారతి ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. దీన్ని 1997 నవంబర్ 23వ తారీఖున ఏర్పాటు చేస్తే ఇది ఏ చట్టం ద్వారా ఏర్పాటయ్యింది? ప్రసార భారతి చట్టం 1990 ద్వారా. 90లో చట్టం చేస్తే 97లో ఏర్పాటు చేయటమైంది. అలా 1997లో ఏర్పాటు చేసినప్పుడు దీనికి మొట్టమొదటి చైర్మన్గా నిఖిల్ చక్రవర్తి మొట్టమొదటి ప్రసార భారతి చైర్మన్గా నియామకమై రెండవ చైర్మన్గా యుఆర్ రావు నియమితులయ్యారు. ఒకటవ చైర్మన్ నిఖిల్ చక్రవర్తి, రెండవ చైర్మన్ యుఆర్ రావు. ప్రస్తుతం 2026 మే నెల నుంచి ప్రసూన్ జోషి సినీ గీత రచయిత మరియు కమ్యూనికేషన్ రంగంలో నిపుణుడు. ఈ కమ్యూనికేషన్ రంగంలో నిపుణుడైన ప్రసూన్ జోషి గతంలో కేంద్ర సెన్సార్ బోర్డు చైర్పర్సన్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అలాగనే ఈయన 2015వ సంవత్సరంలో ఇతనికి కేంద్ర ప్రభుత్వము ఇతని యొక్క కళలను నచ్చి పద్మశ్రీ అవార్డుని ఇచ్చింది. పద్మశ్రీ అవార్డుని 2015లో గెలుపొంది కేంద్ర సెన్సార్ బోర్డు చైర్పర్సన్గా నియామకం అయ్యి కమ్యూనికేషన్ రంగంలో నిపుణుడుగా ఉండి సినీ గీత రచయితగా ఉన్న ప్రసూన్ జోషిని 2026 మే నెలలో కేంద్ర ప్రసార భారతి చైర్మన్గా నియామకం చేశారు. ఇది పార్లమెంటు ద్వారా చట్టం ద్వారా ఏర్పాటైన ఇది పిబి బ్రాడ్కాస్టర్. భారతదేశంలో అతిపెద్ద ప్రసార సంస్థ. భారతదేశంలో అతిపెద్ద బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి. ఇది 4 విభాగాల్లో పనిచేస్తుంటుంది. 1 దూరదర్శన్, 2 వేవ్స్ ఓటీటీ కూడా ఈ ప్రసార భారతి కిందనే పనిచేయాలి. డిడి కూడా దూరదర్శన్ కూడా దీని కిందనే పనిచేయాలి. అలాగే ఆల్ ఇండియా రేడియో కూడా ఈ ప్రసార భారతి కిందనే పనిచేయాలి. అలాగనే డిడిలోని ఫ్రీ డిష్, దాన్ని డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్. అది ఓటీటీ అంటే ఓవర్ ది టాప్. ఓటీటీ ఈ ప్రసార భారతి కిందే పనిచేస్తుంది. ఈ ఆల్ ఇండియా రేడియో దీని కిందే పనిచేస్తుంది. దూరదర్శన్ దీని కిందే పనిచేస్తుంది. మరియు డిడిలోని ఫ్రీ డిష్ డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్ని ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు. ఓటీటీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చనే. ప్రస్తుతము ఈ ప్రసార భారతిని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ పరిధిలో పనిచేస్తుంది. ఈ ప్రస్తుతము కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రిగా అశ్వనీ వైష్ణవ్ గారు పనిచేస్తున్నారు. ఇది ప్రసార భారతికి సంబంధించిన అంశము. అలాగనే ఇటీవల కాలంలో 2026 మే నెలలో భారతదేశము కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాత్మకమైన అంశాన్ని లేవనెత్తింది. అది బీమా రంగంలోకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐలు. భారతదేశంలో బీమా రంగంలోకి ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని 100% ఆహ్వానిస్తూ ఒక జీవోని గెజెట్ తీసుకొచ్చింది. ఇలా భారతదేశము ప్రస్తుతము బీమా రంగంలో 74% మాత్రమే ఎఫ్డిఐలని అనుమతించింది. కానీ 2026 మే నెల నుంచి 74% నుంచి బీమా రంగంలోకి 100% ఎఫ్డిఐలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆహ్వానిస్తుంది. అదే ఎల్ఐసిలోకి మాత్రము 20% మాత్రమే పరిమితం చేసింది. ఎల్ఐసిలో ఎఫ్డిఐలు 20%, మిగతా ఏ బీమా రంగ కంపెనీ అయినా సరే 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆహ్వానించుకోవచ్చు.
ఇది భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ యొక్క ఆధీనములో జరుగుతుంటుంది. భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థని IRDAI అంటారు. అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు. IRDAI. IR అంటే అది ఇన్సూరెన్స్ అంటే బీమా, ఆ రెగ్యులేటరీ నియంత్రణ, డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI. ప్రస్తుతము భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రస్తుతం ఉన్నది నానక్ రామ్ గోడ హైదరాబాద్ కింద పనిచేస్తుంది. ప్రస్తుతం IRDAI ప్రధాన కార్యాలయం ఉన్నది హైదరాబాదులో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా పిలిచే నానక్ రామ్ గోడాలో ఉంది. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంటుంది. ఇది కూడా ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఏ విధంగా అయితే ప్రసార భారతి స్వయం ప్రతిపత్తి సంస్థతో సొంతగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందో అలాగనే ఇది కూడా స్వయం ప్రతిపత్తి సంస్థ. పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైంది కాబట్టి ఇది ఒక చట్టబద్ధ సంస్థ. IRDAI అనేది ఒక చట్టబద్ధ సంస్థ. IRDA యాక్ట్ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 1999 ద్వారా దీనిని మొదట్లో అంటే 1999లోనే ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. 1999 IRDA యాక్ట్ ప్రకారం 1999లోనే ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ IRDAI. ప్రస్తుతం 2026లో దీనిని హైదరాబాదులో మనం చూస్తున్నాం. అంటే హైదరాబాద్లో ఎందుకు చూస్తున్నామంటే 1999 తర్వాత ఢిల్లీ నుంచి 2001 సంవత్సరంలో హైదరాబాద్కి తరలించారు. అంటే ప్రస్తుతం 2021 నుంచి IRDA యొక్క ప్రధాన కార్యాలయం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయిన నానక్ రామ్ గోడ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉన్నది. మొదట్లో దీని కార్యాలయం ఢిల్లీ 1999లో, ఇది 2001 సంవత్సరంలోనే హైదరాబాద్కి తరలించారు. 2025 డిసెంబర్లో సబ్కా బీమా సబ్కీ రక్ష బీమా చట్టము సవరణ చేయటం వల్ల ఒక బిల్లును తీసుకొచ్చారు. ఆ బిల్లు పేరే సబ్కా బీమా సబ్కీ రక్ష బీమా చట్ట సవరణ బిల్లు 2025 ప్రకారము భారతదేశంలోనికి FDIలని 100% అనుమతించడానికి పార్లమెంటు ఆ చట్టం ఆమోదం పొందింది. ఇలా 2025 డిసెంబర్లో వచ్చిన సబ్కా బీమా సబ్కీ రక్ష అది బీమా చట్ట సవరణ బిల్లు 2025 ఆమోదం పొందడం వల్ల ఇది అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చే ముందుగా ఒక 3 బిల్లులని సవరణ చేశారు. ఆ బిల్లులు బీమా ఇన్సూరెన్స్ యాక్టు బీమా చట్టము 1938 సంవత్సరం 1938వ బీమా యాక్ట్ అది ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది ఏర్పాటు చేసినది 1938. 1938 బీమా యాక్ట్ని సవరించారు. మరియు 1956 సంవత్సరంలో వచ్చిన LIC యాక్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాక్ట్ను కూడా సవరించారు. దానితో పాటుగా 1999లో వచ్చిన IRDAI యాక్ట్ను కూడా మార్చారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 1999 యాక్ట్ని మార్చారు. 1956 LIC యాక్ట్ని మార్చారు. 1938 ఇన్సూరెన్స్ యాక్ట్ని మార్చారు. అలా మార్చడం వల్ల 2025లోనే సబ్కా బీమా సబ్కీ రక్ష అనే ఒక సవరణ బిల్లు రావటం బీమా రంగంలోకి భారతదేశం యొక్క పెట్టుబడులు అనేవి ఇతర దేశాల నుంచి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావటానికి ఆస్కారం ఉంది. ఇది బీమా రంగానికి సంబంధించింది. ఇంతకుముందు చెప్పుకుంది అది ప్రసార భారతి. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశం ఇది ఎస్వటిని. ఇది ఎస్వటిని అనే దేశంలోనికి వెళ్ళటానికి గతంలోని ఒక 3 దేశాలు తైవాన్ దేశాన్ని నిరాకరించాయి. తమ యొక్క భూభాగం గుండా తైవాన్ దేశ అధినేత వెళ్ళే అధికారిక విమానాన్ని తమ భూభాగం గుండా వెళితే ఊకోమని చెప్పారు. అంటే ఏ దేశమైనా తన యొక్క వాయు మార్గాన్ని ఉపయోగించుకునేటప్పుడు ఆ దేశాల యొక్క అధికారికంగా పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఎస్వటిని తైవాన్ అధినేత సందర్శించుకోవాలనుకున్నప్పుడు తైవాన్ దేశ అధ్యక్షుడైన లాయి చింగ్ టేకి తైవాన్ దేశ పర్యటనకి వెళ్ళే సమయంలో ఒక 3 ఆఫ్రికా ఖండానికి దగ్గరగా హిందూ మహాసముద్రంలో ఉన్న దేశాలు పర్మిషన్ ఇలా ఆయన యొక్క అధికారిక విమానం ప్రయాణించడానికి. ఆ సమయంలో ఆయన అభ్యర్థన మేరకు మళ్ళీ మీరు ఏదైనా ఒక రకంలో అంటే ఏ యొక్క విధానంగా సరే మీరు ఎస్వటిని సందర్శించవచ్చని ఆ తైవాన్ అధినేతకి ఎస్వటిని వాళ్ళు ఆహ్వానం పంపితే ఇలా ఎట్టకేకలకి తైవాన్ అనే ప్రాంతాన్ని
ఒక దేశంగా మొట్టమొదటిసారిగా గుర్తించిందే దాని ఆఫ్రికా ఖండ దేశమైన ఎస్వటిని. తైవాన్ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించిన ఏకైక ఆఫ్రికా దేశము ఎస్వటిని. అలా తైవాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తింపునిచ్చారు కాబట్టి ఆ దేశంతోని దౌత్య సంబంధాల కోసం తైవాన్ అధ్యక్షుడు లాయి చింగ్ టే ఆ పర్యటనకి వెళ్ళే క్రమంలోని మిగతా 3 దేశాలు పర్మిషన్ ఇవ్వకపోతే ఏదో ఒక రకంగా ఆయన 2026 మే మాసంలో ఎస్వటినీని సందర్శించారు. ఇలా ఎస్వటిని దేశము ఆ దక్షిణ ఆఫ్రికా ఖండములోని దక్షిణ భాగములో దక్షిణ ఆఫ్రికాలో ఒక భూపరివేష్టిత దేశము. ఇది చాలా చిన్న పరిమాణ దేశము. దీనిని దీనిని పూర్వకాలంలో స్వాజిలాండ్గా చెప్పుకునేవాళ్ళు. అంటే స్వాజిలాండ్ అనే పూర్వనామము కలిగి ఈశాన్యం వైపు మాత్రమే మోజాంబిక్ని, ఉత్తరం, దక్షిణం మరియు పడమర, తూర్పు వైపున దక్షిణ ఆఫ్రికా దేశాన్ని కలిగిన ఆ సరిహద్దుల్ని కలిగిన దేశము ఎస్వటిని. ఎస్వటినికి 2 దేశాలతో సరిహద్దు ఉంటుంది. ఒకటి మోజాంబిక్, 2 దక్షిణ ఆఫ్రికా. దక్షిణ ఆఫ్రికా, మోజాంబిక్ దేశాల మధ్యలో ఒక భూ పరివేష్టితంగా ఉన్న ఈ దేశంలోని 12 లక్షల మంది జనాభా ఉంటే ఆ 12 లక్షల్లోని 3 లక్షల మందికి, అది కూడా 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య పనిచేసేటువంటి శ్రామిక వర్గంలో HIV వైరస్ ఇంక్లూడ్ అయ్యింది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఒక దేశ జనాభాలోని 4 వ్యక్తుల్లో ఒక వ్యక్తికి HIV వైరస్ సోకటం అనేది ఈ దేశంలోనే ఉంది. శ్రామిక వర్గాల్లో ఆ దేశ జనాభాను బట్టి ఎక్కువ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశం కూడా అది ఎస్వటిని. దీన్ని స్వాజిలాండ్ అని పిలిచేవాళ్ళు. దీనికి 2 రాజధానులు ఉన్నాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్ రాజధాని, ఆ ఎగ్జిక్యూటివ్ రాజధాని బాబానే అంటారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని బాబానే. అదే లెజిస్లేటివ్ రాజధానిని లోబాంబా అనేది లెజిస్లేటివ్ రాజధాని. ఆఫ్రికా ఖండంలో చాలా దేశాలకి 2-3 రాజధానులు ఉంటాయి. వాళ్ళ యొక్క పరిపాలన అనుగుణంగా మార్చుకుంటారు. ఈ ఎస్వటిని 12 లక్షల మంది జనాభా అయినా అది ఎగ్జిక్యూటివ్ రాజధానిగా బాబానేని కలిగి ఉంది. లెజిస్లేటివ్ రాజధానిగా లోబాంబాని కలిగి ఉంది. ఇక్కడ భాష స్వాజీ భాష. వీళ్ళు యునైటెడ్ కింగ్డమ్ నుంచి 1968 సెప్టెంబర్ 6వ తారీఖున స్వాతంత్ర్యాన్ని పొందారు. యునైటెడ్ కింగ్డమ్ పరిపాలనలో ఉన్న ఎస్వటినీకి 1968 సెప్టెంబర్ 6వ తారీఖున స్వాతంత్ర్యం యునైటెడ్ కింగ్డమ్ నుంచి లభించింది. ఎస్వటినీకి ఎప్పుడైతే యునైటెడ్ కింగ్డమ్ నుంచి స్వాతంత్ర్యం లభించిందో అదే 1968వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖున యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో సభ్యత్వం పొందింది. అంటే ఇది యుఎన్ఓలో సభ్యత్వం పొందింది 1968లోనే, స్వాతంత్ర్యం పొందింది కూడా 1968లోనే. ఇలా 1968లో స్వాతంత్ర్యం పొందినటువంటి స్వాజిలాండ్, స్విట్జర్లాండ్ ఒకే పేరు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఎస్వటినీగా మార్చుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎస్వటినీకి ఏదో ఒక రకంగా అసలు తైవాన్ అనే ప్రత్యేక దేశం కాకపోయినా దాని ప్రత్యేక దేశంగా గుర్తింపునిచ్చిన ఏకైక ఆఫ్రికా దేశము ఎస్వటిని పర్యటనకి తైవాన్ దేశ అధ్యక్షుడు వెళ్ళినాడు. అయితే తైవాన్ దేశ అధ్యక్షుడు వెళ్ళినటువంటి ఈ తైవాన్ దేశము పసిఫిక్ మహాసముద్రములో దక్షిణ చైనా సముద్రానికి దక్షిణ చైనా సముద్రంలో భాగంగా ఉన్నది. అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఆ మహాసముద్రంలో అనేక చిన్న చిన్న సముద్రాలు ఉంటాయి. ఆ సముద్రాలలోని అంటే ఓషియన్ మహాసముద్రము, సీ అంటే సముద్రము. తైవాన్ దేశము పసిఫిక్ మహాసముద్రములో దక్షిణ చైనా సముద్రంలో భాగంగా ఉన్న ఒక ద్వీప దేశము, ఒక దీవి. ఇది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ యొక్క గుర్తింపు దీనికి లేదు. ఇది చైనా నుండి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొని ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఒక దీవిగా ఉంటుంది. అయినా సరే చైనా నుంచి స్వతంత్రం ప్రకటించుకున్నా కానీ వీళ్ళు చైనీస్ భాషనే మాట్లాడుతూ ఉన్నారు. ఇలా చైనీస్ భాషనే మాట్లాడేటువంటి వీళ్ళ యొక్క తైవాన్ ప్రాంతం యొక్క రాజధాని తైపీ రాజధానిని కలిగిన చైనీస్ భాష మాట్లాడే చైనా నుంచి ఇడిపోయిన తైవాన్ యొక్క కరెన్సీ న్యూ తైపియన్ డాలర్. చైనా యొక్క డాలర్ని వీళ్ళు ఫాలో కావట్లేదు. భాష మాత్రం చైనీస్ భాషే మాట్లాడతారు, కానీ న్యూ తైపియన్ డాలర్ను వాడుతున్నారు. ఎప్పుడైతే తైవాన్ దేశ అధ్యక్షుడు లాయి చింగ్ టే ఇతర దేశాలకి పర్యటనకి వెళ్తున్న సమయంలో ఆ తైవాన్ దేశ ప్రతిపక్ష నాయకురాలుని చైనా దేశం ఆహ్వానించి ఆ 3 రోజులు ఆ చైనా ప్రతిపక్ష నేతకి వీళ్ళు ఆతిథ్యం ఇచ్చారు. ఏం జరుగుతుంది తైవాన్లో? మరి నెక్స్ట్ ఇరాన్ అమెరికా యుద్ధం తర్వాత ఆసియా ఖండంలో యుద్ధం జరగాల్సి వస్తే
చైనాకి తైపీకి మధ్య జరిగేది. చైనా దేశము రానున్నటువంటి రోజుల్లో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న తైవాన్ని ఆక్రమించుకోవచ్చని అంతర్జాతీయ నిపుణుల యొక్క ఆలోచన. తైవాన్ అధ్యక్షుడి యొక్క విమానము తమ దేశం గుండా నిరాకరించిన దేశాలు మొత్తం 3 ఉన్నాయి. 1 సీషెల్స్, 2 మారిషస్, 3 మడగాస్కర్. ఇలా 3. 1 మడగాస్కర్, మారిషస్, సీషెల్స్. సీషెల్స్ హిందూ మహాసముద్రములో 115 ద్వీపాల యొక్క సముదాయము. అనేక ద్వీపాలు కలిసి సీషెల్స్గా ఉన్నాయి. సీషెల్స్ హిందూ మహాసముద్రంలో ఉంటాయి. తూర్పు ఆఫ్రికాకి తూర్పు వైపున ఉన్న 115 దీవుల్ని సీషెల్స్గా పిలుస్తారు. సీషెల్స్ యొక్క రాజధాని విక్టోరియా. ఇవి ఆఫ్రికా ఖండములో ఉంటవి. ఇవి 1976 జూన్ 29వ తారీఖున యునైటెడ్ కింగ్డమ్ నుంచి స్వాతంత్ర్యాన్ని పొందావి. 1976 జూన్ 29న యునైటెడ్ కింగ్డమ్ నుంచి స్వాతంత్ర్యం పొందిన ఈ సీషెల్స్కి కరెన్సీ సీషెల్స్ రూపీ. సీషెల్స్ రూపీని కరెన్సీని విక్టోరియా రాజధానిని కలిగిన హిందూ మహాసముద్ర 115 ద్వీపాలు సీషెల్స్గా పేరు పొందావి. ఇక 2వ దేశం తైవాన్ దేశ తైవాన్ ప్రాంత, ఇది దేశం కాదు, ఇవేను గుర్తింపలేదు. తైవాన్ ప్రాంత అధ్యక్షుడిని అంటే లాయి చింగ్ టేని మారిషస్ దేశం కూడా తమ భూభాగం గుండా రప్పించడానికి పోవడానికి అనుమతించలేదు. ఎందుకు అనుమతించలేదు అంటే సీషెల్స్, మారిషస్, మడగాస్కర్ అనేవి చైనా యొక్క పెట్టుబడులతో నడుస్తూ ఉన్నాయి. చైనా వాటికి ఆర్థిక సహాయం చేస్తూ ఉంది హిందూ మహాసముద్రంలో. హిందూ మహాసముద్రంలో ఉన్న మారిషస్ హిందూ మహాసముద్రంలో ఒక ద్వీపము. ఇది ఆఫ్రికా ఖండానికి ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఆఫ్రికా ఖండానికి ఆగ్నేయ దిశలో ఉండి హిందూ మహాసముద్రంలో ఉన్న మారిషస్ యొక్క రాజధాని పోర్ట్ లూయిస్. పోర్ట్ లూయిస్ రాజధానిని కలిగిన ఈ మారిషస్కి యునైటెడ్ కింగ్డమ్ 1968లోని స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. అంటే యునైటెడ్ కింగ్డమ్ నుంచి 1968వ సంవత్సరంలో స్వాతంత్ర్యాన్ని పొందిన హిందూ మహాసముద్ర ద్వీపము ఆఫ్రికా ఆగ్నేయ ప్రాంతంలో పోర్ట్ లూయిస్ రాజధానిగా కలిగింది మారిషస్. ఇలా సీషెల్స్, మారిషస్ మరియు మడగాస్కర్ మూడు దేశాలు తైవాన్ అధ్యక్షుడి యొక్క అధికారిక విమానాన్ని వాళ్ళ భూభాగం గుండా నిరాకరించాయి. ఇక మడగాస్కర్ ప్రపంచంలో దీవుల పరంగా చూసినప్పుడు 4వ స్థానంలో ఉంటుంది. అంటే ఆస్ట్రేలియా ఖండముగా ఉంటుంది, దేశంగా ఉంటుంది, ద్వీపంగా ఉంటుంది సముద్రంలో. పసిఫిక్ మహాసముద్రానికి, హిందూ మహాసముద్రానికి, దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా ఉంటుంది. తర్వాత న్యూజిలాండ్, తర్వాత గ్రీన్లాండ్. అయితే కేవలము ద్వీపాల పరంగా చూసినప్పుడు అతి పెద్ద ద్వీపాన్ని గ్రీన్లాండ్ అంటారు. గ్రీన్లాండ్ ద్వీపము తర్వాత ఉన్నదాన్ని మడగాస్కర్. గ్రీన్లాండ్ ద్వీపమేమో అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఇది మడగాస్కర్ హిందూ మహాసముద్రంలో ఉంటుంది. అంటే మొత్తం ఓవరాల్గా ద్వీపాల సంఖ్య చూసినప్పుడు, ద్వీపాల పరంగా చూసినప్పుడు 2వ పెద్ద ద్వీపం ప్రపంచంలోని గ్రీన్లాండ్ తర్వాత హిందూ మహాసముద్రంలో పెద్దది అదే మడగాస్కర్. మడగాస్కర్ని పూర్వకాలంలోనే పాత పేరుగా మలగాసి అని పిలిచేవారు. ఈ మలగాసి పేరు పైనే వీళ్ళ కరెన్సీ కూడా మలగాసి ఐరై MGA. మలగాసి ఐరై అనే కరెన్సీని కలిగి మలగాసి అనే పూర్వనామాన్ని కలిగిన హిందూ మహాసముద్ర ద్వీప దేశాన్ని మడగాస్కర్ హిందూ మహాసముద్రంలో ఉంటుంది. ఆఫ్రికా ఖండానికి ఆగ్నేయంలో ఉంటుంది. దీని రాజధాని ఆంటానానారివో. ఆంటానానారివో అనే రాజధానిని కలిగి ఫ్రాన్స్ దేశము నుంచి 1960వ సంవత్సరంలో స్వాతంత్ర్యాన్ని పొందిన ఒక ద్వీప దేశము మడగాస్కర్. అంటే సీషెల్స్ హిందూ మహాసముద్రమే, మారిషస్ హిందూ మహాసముద్రమే, మడగాస్కర్ హిందూ మహాసముద్రమే. కానీ ఇవి ఆఫ్రికా ఖండానికి దగ్గరగా ఉన్నాయి. ఆఫ్రికా ఖండానికి దగ్గరగా ఉన్న ఈ దేశాల యొక్క అభివృద్ధి కోసము చైనా నిధులిస్తుందని ఆ దేశాల యొక్క భూభాగంలో నుంచి చైనా నుంచి విడిపోయిన తైవాన్ దేశ అధ్యక్షుడి విమానాన్ని నిరాకరించాయి.